ఇంత నికృష్టులు, దరిద్రులు, టెర్రరిస్టులు, పనికిమాలిన సంత మొత్తం ఆ దేశంలోనే ఉంటారేమో అనిపిస్తుంది. ప్రతిసారి వాళ్ళ సన్నాసితనాన్ని సిగ్గు లేకుండా రోడ్డు మీదనే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. అది ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ వే, పాకిస్తాన్ రాజధాని గుండెకాయ. కానీ ఆ నడి రోడ్డుపై ఒక సన్నాసి పట్టపగలు అందరూ చూస్తుండగానే గాడిదలా ప్రవర్తించాడు. బైక్పై వెళ్తూ కారులోని మహిళలను వేధిస్తూ బహిరంగంగా హస్తప్రయోగం చేస్తూ పశువులా అరుస్తున్నాడు. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇంకా దారుణం ఏంటంటే ఆ కారులో ఉన్న మహిళలు భయంతో పోలీస్ హెల్ప్ లైన్ నంబర్కి 15 సార్లు ఫోన్ చేసినా ఒక్కడంటే ఒక్క పోలీసుకు కూడా రాలేదు అక్కడికి. ఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేని ఈ పనికిమాలిన దేశ పోలీసు వ్యవస్థ చేతకాని తరం ఇది. ఇక మరోవైపు చూస్తే మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను తన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పే దేశంలో ఒక ఆడపిల్ల రోడ్డుపై స్వేచ్ఛగా భయం లేకుండా వెళ్ళలేని పరిస్థితి ఉందంటే ఆ దేశం ఎంత షేమ్లెస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వేదికలపై సొల్లు చెప్పుకునే పాకీ నాయకులు ముందు మీ దేశంలోని మహిళలకు కనీసం పగలు రక్షణ కల్పించండి. రాజధాని నగరంలోనే రక్షణ లేకపోతే ఇక మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటి? ఈ ఘటన చూసాక కూడా ఎవరైనా పాకిస్తాన్ని సమర్థిస్తారా? మహిళా రక్షణలో ఫెయిల్ అని ఈ దేశం తీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్